పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ని రక్షించడం కోసమే తమ ప్రభుత్వం కాదంబరి జత్వానీ మీద కేసులు పెట్టింది అని జగనే పరోక్షంగా ఒప్పుకున్నాడు. కాదంబరి జత్వానీని, ఆవిడ వృద్ధ తల్లిదండ్రుల్ని ముంబై నుంచి ఎత్తుకోనిచ్చి నానా రకాల వేధింపులకి గురి చేయడం వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ముంబైలో బిలియనీర్ బిజినెస్ మ్యాన్ అయిన సజ్జన్ జిందాల్ మీద కాదంబరి జత్వానీ ఒక కేసు పెట్టింది. జిందాల్ని ఈ కేసు నుంచి తప్పించడం కోసం, కాదంబరి జత్వానీని బెదిరించడం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అరాచకానికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది నిజమో కాదో ఇంతవరకు తెలియదు. అయితే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరోక్షంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఎలాగా అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించాడు. అందులో ఒక మాట అన్నాడు, జిందాల్పై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ చెడగొట్టాడు, వాళ్ళని భయపెట్టాడు, పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళని వెళ్ళగొట్టాడు అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడులు పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయన ఏం చేసినాడు, వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేసుకున్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కానీ ఏపీ పోలీసులు కానీ సజ్జన్ జిందాల్ మీద ఎటువంటి కేసులు పెట్టాల. అయినా కూడా ఆ మాట అన్నాడు జగన్ అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు పరోక్షంగా సజ్జన్ జిందాల్ కేసుకు సంబంధించిందే అని జగనే చెప్తున్నాడు అన్నమాట. అందుకే ఆయన పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయాట. మొన్న దావోస్లో కూడా మహారాష్ట్రతో ఎంఓఏ చేసుకున్నాడు అని కూడా చెప్పాడు జగన్. ఈయనంత క్లోజ్గా ఫాలో అవుతున్నాడా సజ్జన్ జిందాల్ని, లేక వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులు కాబట్టి జిందాల్ ఆ విషయం చెప్పాడా జగన్కి తెలియదు మనకి. జిందాల్ లాంటి వ్యక్తులను భయపెడితే వాళ్ళు మరో 10 మందికి చెప్పరా అంటే జిందాల్ని భయపెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అన్నమాట. జిందాల్ని భయపెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి కానీ మరెవరికి కానీ ఎందుకుంటుంది అంటే హీఈస్ యాక్చువల్లీ రిఫరింగ్ టు కాదంబరి జత్వానీ కేస్. కాదంబరి జత్వానీ కేసులో సిట్ని ఏర్పాటు చేయటం, సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని నిందితులుగా చేర్చడం, వాళ్ళని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయటం, వీటన్నిటి వెనక సజ్జన్ జిందాల్ వ్యవహారం ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. సజ్జన్ జిందాల్ అనేటువంటి బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్కి ఎంతో సన్నిహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రక్షించడం కోసమే ఈ మొత్తం అక్రమానికి అరాచకానికి పాల్పడ్డాడు అని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగనే మాట్లాడిన మాటలతోటి అది నిజమే అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే నేరుగా ఏపీ ప్రభుత్వం ఇంతవరకు సజ్జన్ జిందాల్ పేరు తీసుకోవాలా. మీరు గమనిస్తే ఈ కేసులో మిగతా వాళ్ళందరూ మాట్లాడారు కానీ సజ్జన్ జిందాల్ పాత్ర గురించి ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా వాళ్ళెవ్వరూ కూడా సజ్జన్ జిందాల్ అనే పేరును ఉచ్చరించాల. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ కేసు గురించి ఒక దశలో, నారా లోకేష్ మాట్లాడారు ఒక దశలో, ఇతర నాయకులు కూడా మాట్లాడారు. కానీ ఎవ్వరూ కూడా సజ్జన్ జిందాల్ పేరు తీసుకోవాలా. ఎందుకని సహజంగానే చంద్రబాబు నాయుడికి పారిశ్రామికవేత్తల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర గురించి ఎంక్వైరీ చేయడానికి పూనుకున్నారే కానీ అందులో సజ్జన్ జిందాల్ పేరుని ఎక్కడా తీసుకురాలా. ఒకవేళ చంద్రబాబు నాయుడు, నారా లోకేషో మరొకరు అంటే సజ్జన్ జిందాల్ కోసం ఇదంతా చేశారు అని అప్పుడు జగన్ అనొచ్చు, జిందాల్ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తని భయపెట్టారు వీళ్ళు, అందువల్లనే పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడం లేదు, అందుకనే పెట్టుబడులు రావడం లేదు అని. ఇవేవే జరగకుండానే జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నాడు. అంటే ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టి తానెందుకు తన పోలీసులను పంపించి ముంబై నుంచి కాదంబరి జత్వానీని, ఆవిడ తల్లిదండ్రుల్ని పట్టుకొచ్చి బెదిరించారో తెలుసు కాబట్టి మనసులోని మాట బయటపెట్టాడు అని చెప్పి అనుకోవాలి.